ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 5 అయితే అయిందనమాట. సో ఇంకా త్వరగా వెళ్ళైతే సో ఐటమ్స్ అన్నీ చేయాలి హోటల్లో. ప్రేమిలో కొంచెం ఇంకా పడుకునే ఉంది. సో నేను వెళ్ళి టీ అది చేసేలోపు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తుంది. చిన్న పాప ఉంది కాబట్టి త్వరగా తనని వదిలిపెట్టదు. సో నేనే హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇంకా మిల్క్ అన్నీ కూడా ఉన్నాయి రెడీగా. సో వెళ్ళైతే టీ అది చేస్తాను. సో కొంచెం మనకి 2-3 డేస్ కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి సో హోటల్ అయితే మనం త్వరగా వెళ్ళైతే చేయాలన్నమాట. ఇంకా ఐటమ్ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది టీ కానీ అన్నీ కానీ. సో కొంచెం త్వరగా వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఇదే అప్పుడు ఈరోజు మన బ్లాగ్ వేగోజాం అయితే సో స్టార్ట్ చేసేసినాం బ్లాగు. మళ్ళీ మన పొద్దున మన వాళ్ళు హడావిడి సరదా టిఫిన్ అన్నీ ఉంటాయి. మరి వాళ్ళు ఎలా చెప్తే అలాగా. సో ఇంకా అలాగే ఈరోజు చీరలు కూడా చూస్తామన్నారు. సో ఎలాగో ఏమో మరి బ్లాగ్ చీరలు చూసి సో ఎవరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. సరేనా హోటల్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వెళ్ళి టీ అన్నీ కూడా చేసేద్దాం. రే జానిగా మా జానిగాడు మాత్రం మేము ఎప్పుడు లేస్తే అప్పుడే రెడీగా ఉంటాడు చూడండి. రా ఎవరిని చూస్తున్నావు? తెల్లారినాక వస్తావు చూడండి. చీకట్లో నేను మాట్లాడితే మంచి సూర్యుడు వస్తున్నాడు అక్కడ. సూర్యుడు అంటే నేను అప్పుడే లేచి ఇంట్లోనే కొంతసేపు కూర్చొని వస్తే ఏం చేయలు పోయి అసలే అని. ఏం తెల్ల కాదు, నువ్వు బయటకు వస్తే తెల్ల కాదని కాసే అట్లా అట్లని కాదు, చలి పెడుతుండే ఇంకా అట్లా కూర్చుంటే ఇంకా మా ప్రైజ్ ఏడుస్తుంటే ఎత్తుకొని వస్తుంది అల్లాకి. మా అత్త ఎత్తుకునే టీ వేసుకుంటావా? మా అమ్మ వస్తుందంటే వస్తుందా అది వస్తున్నారు. ఎంత కదా టీ? 20 రూపాయలే చాలా? 10 రూపాయలు అంటే నిద్ర మొబ్బలా ఉంటారు. నువ్వు నిద్ర మొబ్బలా వాళ్ళు నిద్ర మొబ్బు చెడగొట్టడం అంటే ఎట్లా? 10 రూపాయలు అంటే 20 రూపాయలు అంటారు చూడండి ప్రతాపం. నా రసం తయారైంది. ఇడ్లీలు ఉడుకుతున్నాయి. అలానే సో అప్పుడే ఇడ్లీలు తీసాను అనమాట వేడివి. నేను మళ్ళీ ఇంకొకసారి తీసేస్తాను. ప్రజీ ఈ వాళ్ళకి లేకుంటే ఏం ప్రజీ నువ్వు స్వెటర్ వేసుకోమంటే వేసుకోమంట కదా. వేసుకుంటావా ప్రజీ? సెల్కోట్ వేసుకుంటావా అమ్మా? ఇదిగో నీది వేసుకో. పడు ప్రైజ్ ఇదిగో. నమ్మించి ఒకసారి లేకుంటాం అలవాటు పడుతుంది మళ్ళీ. వేయండి. ఇంట్లో ఉంటే బెడ్షీట్ ఏమైనా కొట్టుకొని నచ్చుకుంటారు. వీటికే వస్తుంది పొద్దున్నే. అందరేమో చలికొట్టేయరు అని అందరు మన వాళ్ళు అంటారు. రోజు అలవాటు పడితే నాకేమా అని వస్తుంది. నాది ఇదిగో ప్యాంటు ఒకటి కానీ ముందు ఒకటి అయితే కష్టంగా ఉందంటారా ఎట్లా? మొత్తానికి వేసుకుని ఫ్రెండ్స్. ఇంకా ప్రైజ్ ఎక్కువ కొట్టేనా కొత్తది? ఓ మరి చలిమంట కాటి ఓ ప్రైజ్ ఆడ చలిమంట వేసిన చూడు. ఇగోండి వేసినారు. మంచి ఊరికే ఉండొచ్చు కదా. ఇవ్వండి సూపర్ టీ మా ప్రైజ్ ఈ రోజు అంతా ఊకే చేయడానికి స్వెటర్ వేయడానికి ఇన్ని కష్టాలంటే రోజు ఎట్లా చెప్పండి. మేము కష్టపడి తెచ్చినాం కానీ తను వేసుకోవట్లేదు. ఇది వరుస ఏం చేస్తాం. వద్దా ఏది ఫేస్ చూపేమో స్వెటర్ వేసుకుంటే ఎట్లుంటావు కనీసం మీ ఫేస్ అన్న చూస్తాము. రైజీ ఏదో మొత్తం కాసేపు ఉంచుకొని అలవాటు పడితే కానీ ఏదో నాకు వేస్తున్నారు అనుకుంటుంది అనమాట. అసలు ఏనిది ఏడుస్తున్నది. నేను మా పొద్దున్నే లేచారు కదా అని ఏతామని నాన్నమ్మ ఎంతసేపు ముందు అన్నలాడుతాం ఆడ కూడా ఇట్లే వస్తుంది. 2-3 రోజులే దాన్ని చూసి పిలకలే పడుతుంది. చూడి ఎచ్చుకున్నావు చూడి. ఇడ్లీ తింటావా ప్రైజ్? ఫ్రెండ్స్ ఇవ్వండి గుడ్లు తిన్నారు అనమాట. మా ఫ్యామిలీ ఎన్ని కేజీలు తీసుకుంటావు? ఒక షేర్ తీసుకుంటాను. మనం తెచ్చుకున్నాను కదా
ఇట్లా వస్తే తీసుకునొచ్చు. చూసి ఉండిపోద్ది కాలేదు అనమాట, మంచిగా ఉండయి. సో అందుకోసం అని చెప్పేసి తీసుకుంటా. ఒకటే సార్లు అన్న అప్పుడు రా అన్న దాంట్లోకి కలిపేస్తావా? దాంట్లోకే కలిపేస్తాను మరి. బాగుండాలి లాలా గుండు బాగున్నాయిలే, కలిపేపో. చెప్పరా రే, ఏమేమి మిగిలినారా? ఏం చెప్పకుండా మంచిగా తింటున్నారు. దోశ చెప్తే ఏమేమి మిగిలిందో నేను కూడా తింటా కదా. ఏంది? దోశ. ఓకే, దోశ, చట్నీ, పల్లి కూడా వేసాడా. పల్లి, ఇడ్లీ. ఇడ్లీ. ఓకే, రసం ఉంది ఇక్కడ. రసం అయిపోతుంది అనుకున్నానే. నేనే ఇడ్లీలో రసం ఉంటేనే టేస్ట్ ఉంటుంది అని ఇక ఇడ్లీలో రసం. ఓకే, ఇంకా మా ఇంట్లో ఎవరు టిఫిన్ తినలేదు. నేను గ్లోరైతే తింటా. నువ్వు కూడా తింటరా? తినండి మీరే. ఇడ్లీ పెట్టుకోండి, ఇడ్లీ రసం వేసుకోండి. తర్వాత ఫస్ట్ దోశ. గ్లోరా దోశ ఇష్టం. ఇడ్లీలు వచ్చినాక వద్దులో దోశ తింటాను. బోండం రెడ్డి రే, తిన్నవా? ఆమె తిన్నవా? రేజీ అన్నం తింటివా? రేజీ అయ్యా కూర్చోంది మంచిగా, అట్లా కూర్చో తిను. ప్రేజీ దోశ, పల్లి హ్యాపీగా ఆడుకుంటుంది. తింటుంది. తింటావా ప్రైజీ? తింటావా? అత అత అంటారు పొద్దున్నే. మరి ఎట్లా చీరలు చూస్తారా? ఇంకా లేటా? చూద్దామా టిఫిన్ తిని. నువ్వు కూడా తిందరా? చీరలు చీరలు అంటుంటే చూస్తాను ఎట్లాంటి తెచ్చాను వదిన. నాకు తెలిసింది తెచ్చాను గ్లోరీ. చూడు నీకు నచ్చుతాయో నచ్చవో మరి. ఇంకా గ్లోరీ వచ్చేంత వరకు ఆగదాం అనుకున్నాం కానీ మేము ఆగలేకపోయాము. చూసిరా ఓమా కానీ చూరా పట్టుకో. ప్రేజీ నాకు దోశ ఏమా? నాకు రైట్. అయ్యో బాగా హెల్త్ బాగా అయిందానికి మాటలు చెప్తుంది, లేకుంటే ఏడుచుకుంటుంటుండే. దా షాప్ మీదకి రమ్మొస్తుంది ఇటుకి. చీరలు ఫ్రెండ్స్, ఇవి చీరలు. ఆ షర్ట్లు నావి. ఐరా ఏం తింటున్నావు? ఐరా తిండి తిండి తిండి, కమాన్ చూపించండి. ఈ చీరల కోసం చీరలో నేను చూపిస్తాను చూపిస్తే అందరు సెలెక్షన్ చేసుకున్నాం అని. తీయండి. ఫస్ట్ పిల్లల డ్రెస్సులు పెద్దలే చూపండి. ఇంకా లేలే పాపలు ఇట్లా ప్రైజ్ ఇంకా ఆ రోజు చూపించినాయి కదా ప్రేమలా? లేదు కదా? ఇవి ఇప్పుడు పాపలు క్రిస్మస్ నాడు వేసే డ్రెస్సులు. ఓకే, ఎవరికి ఇది? ప్రిన్స్ అమ్మకి అది ప్రైజీకి ఐబ్రికి ఇట్లా అదే సేమ్. చిన్న పాపకు పింక్ కలర్. ఓకే, వస్తుంది అనమాట. కనిపిస్తారా మీ బిడ్ల కలర్లు? తగదగ ఇంకా కళ్ళు చూస్తే కళ్ళు పేలిపోవాలి. ఇంకా మెరిచాల కలర్లు అందరివి. పిల్లల బట్టలు అనమాట. ఇది ప్రసెసరీ, ఇది ప్రైజ్, అది ప్రిన్స్. ఇది ముగ్గురివి డ్రెస్సులు అనమాట. పండగ రోజు వేసాక అనమాట. ఇది ఐరన్ లేదు ఇడా. వైట్ షర్ట్ ఒకటి, అదే పర్పుల్ ఏదో ఉంది, అదొక షర్ట్. నావే చూస్తారా? తీయండి. ఫస్ట్ టైం ఆన్లైన్లో చేసిన ప్రధాని ఎట్లా వచ్చినాయి? మా తొందర ఎక్కువ అందుకోసమనే వీళ్ళకి గడ్డకు పెడదాం ఫస్ట్ తీసి. వైట్ షర్ట్ ఫ్రెండ్స్ అది. సో
సో అది నా వైట్ షర్ట్ అనమాట. సో యాక్చువల్గా ఒకటి తీసుకున్న ప్రేమలో ఇంతకుముందు, సో అది నచ్చి సేమ్ క్లాత్ అనమాట. సో తీసుకున్నాను. సో ఇది ఇంతకుముందు యాక్చువల్ నేను వీడియోలో వేసుకున్నాను చూడండి వైట్ షర్ట్, అది కాలర్ ఉండదు, ఇది కాలరు విత్ పాకెట్ అనమాట. ఓకేలే రైట్. నెక్స్ట్ చూడండి, ప్రేమలకు ఇష్టమైన కలర్ అంటే ఇది. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రైజ్ తీస్తారు ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ కలర్. ఈ కలర్ బాగుంది. బాగుందా ప్రేమలా? బాగున్నది. ఎట్లుంటుందో అనుకుంటున్నాను. నిన్నగా షైనింగ్ ఉంటుంది అనుకుంటే మామూలుగానే ఉన్నట్టుంది. ఏం లేదా? షైనింగ్ క్లాత్ వేరే ఉంటుంది. కాటన్ షైనింగే తెద్దాం అనుకుంటున్నాను అన్నోళ్ళకి. చూద్దులే తర్వాత చూపిస్తాం. నేను చూసిన ఆల్రెడీ. ప్రతిసారి మా ప్రతాప్ లేట్ అవుతుండే, మా అయితే రెడీ అయినాక పోయి తొందరగా తెచ్చుకోమని పోవాలి, పోయి కాసి మనం రెడీ అయిదామంటే అందరూ అంటుంటారు అనమాట. ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వలేదు మా అత్తకి. ఇంకా ఇల్లు అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు సరే చూపించండి ఫ్రెండ్స్. మొత్తానికి నాకు 2 షర్ట్లు మాత్రమే, ఇంకా ఇంకా వేరే ఏం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు సెలక్షన్ ఇప్పుడు ఎవరికి ఏ కలర్ ఫిక్స్ అయినారా? కలర్లే ఇంకా చూడలేదు మామ. ఒక రోజు ఇట్లా చూసేమో వచ్చాం, మా అయితే కూడా వచ్చారా అయితే అన్నీ ఓపెన్ చేసి ముందు పెట్టుకుని లైన్గా. కూర్చో ప్రైజీ. బాబా ఇంటికన్నా బాక్స్ బాక్స్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ తీసుకున్నాను పాపానికా సరే అని ప్రేమలకి అయితే ఆడగిరికాడు ఉంటే ఇచ్చింది ఇంటికి పోయి అనమాట. ఇంటికి పోతే దొరికెళ్ళామన్నమాట. ఇంకా అందరు తీసుకొని పోతారు. ఇంకా అన్నీ చూసిన తర్వాత కలర్లు బాగా పెట్టేసేయండి, లైన్ పెట్టేసేయండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇంత బాగా బాక్స్లు ఓపెన్ చేస్తారా? ఇదేం కలర్ చెప్పండి? ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి. ఓకే రైట్. ఇది బ్లూనా? ఇది బ్లూ, నేవీ బ్లూ అంట చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉండదు. కలర్లు బాగున్నాయి. కలర్లు ఎక్సలెంట్ కదా. ఆపోజిట్ కలర్లు అన్ని సేమ్ వద్దని. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈసారి. ఓ కలర్లు చూడండి ఎలా ఉన్నాయో. అది పోలా నాను అమ్మ యాద్ తీసుకున్నా. యా కలర్లు తీసుకున్నాను చెప్పు. ఆయన ఈసారి అయితే మాత్రానికి కృష్ణమూర్తి సీరియల్ అనమాట. బావోళ్ళే తీసుకొని వచ్చారు సీరియల్ అయితే. ఈసారి మేమైతే తీసుకురాలేదు. ఇంకా ఇవన్నీ 6 సీరియల్ అయితే మాత్రానికి మా గ్లోరీ వచ్చేంత కట్టే జాగ్రత్తగా తీసి పెట్టామే. గ్లోరీ మీరు తీసుకున్నాను గ్లోరీ. మరి గ్లోరీ అవ్వకి, మా అత్తకి, వీటరాభిన అమ్మకి మీరు సెలక్షన్ చేసుకున్నాను. మేము లాస్ట్కి ఎవరైనా తీసుకుంటాం. ఏం గ్లోరీ కళ్ళ తీస్తారు. కళ్ళు మూసుకొని కూడా తీసుకోవచ్చు. అయినా నన్ను యాడ్ తీసుకున్నాను. నన్ను యాడ్ ప్లాస్టిక్ కవర్లు కూడా ఉంటుంది. ఇది ఫోటో యాక్చువల్గా బుక్ ఉండింది ప్రేమలు అక్కడ లేదు. ఆ మోడల్ అందరికి కావాలనేది రాసిన బుక్ తీసుకొని వేరే. ఈ చీర అంట చూడండి. సో ఇందులో పర్ఫెక్ట్గా కనిపిస్తుందా లేదా ఫ్రెండ్స్? కలర్ కనిపిస్తుందా? సో ఓకే కామెంట్ చేయండి. ఓకే ఇది ఒక డిఫరెన్స్ అనమాట. అన్ని డిజైన్లు ఒకటే, కలర్లు వేరే. ప్రతిసారి మీరు అట్టగా తెచ్చారు. మోడల్ కలర్లు ఒకటి వేరే. ఇప్పుడు సీర మీద కూర్చున్నా లే పుట్టడా. ఇది మా అత్తమ్మ. ఓకే
చేసినానమ్మా. అవ్వకి మెరూన్ రెడ్ ఇష్టపడదు, అందుకనేసి అవ్వకి వచ్చేసి ఈ కలర్ తీసుకునేమే. బాగుంటదే, బాగుంటుందిలే, ఏమైంది. పండగ నాడు అవ్వకి ఇది. ఓకే, మీరిద్దరమ్మా. మా బ్రౌన్ బ్లూ ఉంది, మీ ఇద్దరు కాంపిటీషన్. మా భారతి ఇష్టం, ఇదన్నా తీసుకున్నా అదన్నా తీసుకున్నా. భారతి తర్వాత కొంచెం కలర్ మీరు ఆపోజిట్ కలర్ లో తీసుకోండి. కొంచెం మీ మనిషిని బట్టి కలర్ సెట్ అవుతుందో తీసుకోండి. ఇదేమో ఇలా మా భారతికి కలర్ చూడు, గ్లోరీ కలర్ ఆల్రెడీ ఉంది బ్లూలో అంటే ఇక్కడ వేసేసి అది తీసుకో. చూడండి మీ ఇష్టం, తీసుకోండి. మీరు తీసుకున్నా తీసుకుంటారు. ఏం లేదు, తీసుకో. కాకపోతే నువ్వు కలర్ బాగుండేవులే. తీసుకోమంటే నీకు నచ్చితే ఏమంటే లేదు తీసుకో. మీరు తీసుకున్నాక తీసుకుంటే బ్లూ తీసుకో. మాకే కట్టుకుంటాం, మా కూడా కట్టుకుంటాం. లేదని లేదు కానీ వద్దులే, ఇన్ని రోజులు మా మీకోసం తీసుకుంటాం తెలుసా. తీసుకునే వాళ్ళు అయితే ఆ పద్ధతి జాకెట్ కలర్ బాగుంటదా? బాగుంటుందిలే, బాగుంటదిలేమో. ప్రతిసారి ఉన్న కలర్ లో తీసుకుంటాం. ఇంకా ఇది బాగుంది కలర్, బాగుంది. అమ్మని బిడ్డగా. చూడండి, ఏ కలర్ కావాలో ఆ కలర్ మంచిగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెన్స్ లో ఉందన్నమాట. గ్లోరీ అది ఇంతకే గ్లోరీ అదన్నా ఇది అక్కడ లాస్ట్ కేక్ కదా. అంత సేమ్ కనిపిస్తున్నాయా? రైట్. ఇదేంటి ఇటోరక్కకి అది బాగుంటుంది, అంత ఒకేది తీసి పెట్టండి, ఏం కాదులే. కలర్ తీసుకుంటుందిలే అన్ని. అయిరా అది ఫోటో కాదు కదా, ఇది ఒకటి. సో ఈ డిజైన్ అయితే ఉంటాయంట చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి చూసి అయితే తెచ్చుకున్నారు మా వాళ్ళు. చూడండి మళ్ళీ చెప్పరా ఏది సెలక్షన్ చేస్తుందని చెప్పలేదా? టోరక్కకి అది లైట్ గ్రీన్ ఆ కలర్ ఉండలే. ఓపెనింగ్ తెచ్చినప్పుడు మీరు తెచ్చారు అక్కకి ఈ కలర్ ఉండదు. ఈ కలర్ అంటే మబ్బు ఉంటుంది, నాకు వద్దు అంటది. ఈ కలర్ ఉండదు, ఇంకా ఆ కలర్ లేదనుకుంటున్నా. ఆ కలరా టోరక్కకి అది. తర్వాత మొత్తానికి అయితే గ్లోరీ మా చిన్నమ్మకి అయితే మాత్రానికి ఈ సీర అయితే సెలెక్ట్ చేసింది చూడండి. ఇంకా మా చిన్నమ్మది అయితే మాత్రానికి అయిపోయేది. నువ్వు తీసుకో గ్లోరీ. నేనా? మీరు తీసుకోండి. నువ్వు తీసుకున్నాక లాస్ట్ కి మేము అనేలా. ఇది గ్రీన్ కలర్ అయితే మా చిన్నమ్మకి చూడండి. ఇంకా ఈ చీర అయితే గ్రీన్ కలర్ అన్నమాట మా విటోరం చిన్నమ్మకి. గ్లోరీ అయితే సెలెక్ట్ చేసేది. చిన్నమ్మ మేమైతే చేయలేదు చూడండి, మీ పాప మీ పాప సెలెక్షన్ చేసేది. ఖచ్చితంగా మా చిన్నమ్మ అయితే వీడియో చూస్తుంటది. చిన్నమ్మ ఇది మీ పాప నీకోసం సెలెక్ట్ చేసేది చీర. సర్లే గ్లోరీ, ఇప్పుడు నీవు తీసుకో. నేనా? వదిన ఎప్పుడు ప్రశస్తకు బర్త్డేకి ఇట్లా కదా తెచ్చింది, భారతం తెచ్చేది సిల్వర్ పట్టులోనేమంటే. మరి లాస్ట్ తీసుకో. ఇదే అక్క పక్కంది నాకే, అక్క పక్క. గ్లోరీ కూడా గ్లోరీ అయితే ఈ చీర అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇది ఇట్లా చూద్దాం రా గ్లోరీ. బాగుంది కలర్, నువ్వుమా వద్దు వాళ్ళిద్దరు అయిపోయారు, ఇప్పుడు మీరే తీసుకుంటాం. ఈ కలర్ బాగుంటుంది. థ్యాంక్స్ గ్లోరీ. ఇంకా గ్లోరీ అయితే నా కోసం అయితే ఈ చీర అయితే సెలెక్ట్ చేసింది. బాగుండేది, నాకు కూడా బాగా నచ్చింది. మెరూన్ రెడ్ కలర్ నేను తీసుకున్నాను చూడండి, బ్రౌన్. ఇది అవ్వకి, నేను వేసుకో గ్లోరీ. ఇది నాకి సరేలే. అవ్వకి అదే అవ్వకి ఇది ఉంటుండే, ఇదే తీసుకుంటామంటే ఇవే మీ ఇద్దరు బాగుంటాయి కలర్లు. లేదు ఈ కలర్ ఎవరైనా తీసుకుంటామంటే నేను ఆ కలర్ తీసుకుంటామంటే దీంట్లో కానీ చేంజ్ అవుతుంది, దాంట్లో కానీ చేంజ్ అవుతాను. దీంట్లో అది తీసుకుంటాం. మీరు ఏ రకం తీసుకుంటాం? మీరు చక్ చక్ సెలెక్ట్ చేసి మీరు ముగ్గురు తీసుకోండి. అవ్వ మీరు ఇద్దరు ఇదంట ఏది అక్కడ తీసుకున్నా, అది కాదు ఇది ఇది వాళ్ళిద్దరు వాళ్ళకి ఒకటే దించుంటారు. డిస్కషన్లు ఏం చేంజ్ అయినాయి? ఆన్ చేసినానమ్మా, ఆన్ చేసి ఈ కలర్ మా ఎత్తకు బాగా వస్తుంది ఆ కలర్. పెట్టుకుని కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఏమన్నా డిఫరెంట్ కనిపిస్తుందా వీడియోలో? అసలు డిఫరెన్స్ కాదు, అసలు సంబంధమే లేదు దానికి.
ఇది కానీ తీద్దాంలే భారతకి తీసుకున్నలే రెడీ. ఇది అక్కది, ఇది నాది, ఇది ప్రేమలోది, అది భారతది, అమ్మది అవ్వది. ఇది నాది, ఇది మా అమ్మది. ఇవి మావి మా ఇద్దరు యారాన్లవి, వాళ్ళిద్దరు అక్కలాంటివి, వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు. మొత్తం అన్ని మనవి. ఇవన్నీ కలిసి మాదే. ఇంకా ఇదబ్బా ఈ రోజు అయితే మాత్రానికి మా కృష్ణవారి షాపింగ్ సీరియల్ అయితే మాత్రానికి ఇలా చాలా చాలా సంతోషంగా సంబరంతోనైతే సెలెక్షన్ చేసుకుందామండి అందరు కలిసి. అయితే మాకైతే గ్లోరీ సెలెక్ట్ చేసింది, సంతోషంగా ఉంది. బాగుండాలి ఎత్తిచ్చి బాగాలే మా అమ్మ ఏం మెచ్చుకుంటారో ఏం లేదు అని టెన్షన్ చేసింది నేను. ఒకటే చీరలు అంటే ఫోన్లో ఎట్టాడు తెచ్చాను అనుకుంటే కానీ బాగుండాలి. మరి ఎట్టాడు తెచ్చిండు అంటే ఇంకా ఈ సంవత్సరం అయితే మాత్రానికి మా బావ అయితే అందరి కోసం అయితే చీరలు అయితే తీసుకొని వచ్చాడబ్బా. ఇంకా చాలా బాగా నచ్చాయి మాకైతే మాత్రానికి. ఇంకా గ్లోరీ నీకు యాడేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మాకు ఇబ్బంది ఏమంటే పండగ టైంలోనా అసలు టైలర్లు అస్సలు దొరకరు. మా గ్లోరీకే ఇస్తాం యాడని వేసిరాను, ఎందుకంటే ఆమె లేట్ చేసేది ఈసారి, లేకుంటే ఎప్పుడో అయిపోతుంది మా షాపింగ్ అయితే. లైనింగ్ క్లాత్లు పోయి తీసుకొస్తాను ఇప్పుడు. సరేలే, ఓకే అయినట్లేనగా. షాపింగ్ ఈ రోజు అందరికి, పిల్లలకి పెద్దలకి అందరికి. మా నాయన మర్చిపోతారా? ఉండదు మనసులో అనుకుంటే నాయన తీసుకొస్తానండి వేమనూరుకి అట్లా వెళ్తే. సో ఏమైనా రెడీమేడ్లో మంచిగా తెస్తానులే. ఓకే రైట్. ఇదేబ్బా మొత్తానికి ఆస్తి పంపకాలు కొంత తొందర జరుగుతాయి కానీ చీరల పంపకాలు ఎండే వచ్చింది. ఎండ అక్కడ ఉండింది కానీ వాళ్ళ మీద కూడా ఎండ వచ్చింది. ఫస్ట్ నీడు ఉండింది. మొత్తానికి హ్యాపీగానే జరిగిపోయింది పంపకాలు, చీరల పంపకాలు, కలర్లు మ్యాచింగ్లు అన్నీ కూడా. ఓకేనా? మనిషి ఎవరన్నా పని చేసి అలసిపోతారు, మీ చీరలు సెలెక్షన్ చేసి అలసిపోవాలి చూడండి. చీరలు సెలెక్షన్ అయిపోతే ఒక పని అయిపోతుంది. అయిపోయినట్లేనంతా అయిపోయింది. ఈ గ్యాప్ లో ఇంటికి మా ఇంటికి పండుగ వచ్చింది కదా, ఉన్నీలే పడేసి అవ్వ కూడా చెప్పాలా? తీసుకుంటా చెప్తున్నా. ఓకే ఓకేలే. ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయితే అయిందనమాట. సో ఇంకా అక్కడ మా అవ్వ గుడిసి అయితే ఉంది కదా, సో అవ్వ మెంగళూరు పక్కనే మనకు. సో అవ్వ అక్కడే తను ఇల్లు అనమాట. సో అవ్వ ఇల్లు అయితే క్లీన్ చేయడానికి అయితే సో వెళ్తున్నారు. గ్లోరీ అండ్ మా ప్రశస్త వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ప్రశస్త, ప్రిన్సి, ఇంకా గ్లోరీ అయితే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్తున్నాను వాళ్ళతో పాటు. సో వెళ్ళేసి అమ్మ గుడిని అయితే సందర్శించి అయితే వచ్చేస్తాము. మీరు వద్దురాని ప్రశస్త ఇడవనండి, అది చూడండి సౌండ్. సో కాబట్టి ఈవినింగ్ వెళ్ళి అలాగైతే వెళ్ళొస్తాము. త్వరగా వెళ్ళి అవనైతే అవ నిన్ననే వెళ్ళింది, వెళ్ళి అక్కడ ఉండి మీరు రాండి రేపు అని చెప్పేసి చెప్పింది. ఈరోజు వెళ్ళి సో ఇంకా అవ దగ్గరికి అయితే వెళ్తాము. అవ్వ కోసం వెజిటేబుల్ రైస్, ఆవకాయ. సో అదనమాట అవ్వకి క్యారేజ్ అనుకోండి. పోదాంలే అన్నమా అందరూ ఇంక రెడీ అయ్యారు కదా. బుట్టి కూడా పాండి, బండి కాడికి పాడి, బండి తాళాలు తీసుకొస్తా. ఈరోజే రండి, మళ్ళీ రేపని వచ్చారు. క్యారేజ్ గిరేజ్ బలంగా కట్టుకొని పోతున్నారు అంటుంది అనమాట ప్రమేలు అయితే. ప్రశస్తి ఏమంటే నువ్వు ఓటేరా ప్రశస్తి అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరాడా, అందుకోసం ప్రిన్స్ అవుతాను అంటది. ఈడుంది ప్రిన్స్ ఆల్రెడీ. ఉంటాయి కదా వెనక కూర్చో చలి నీకు. పౌడర్ కొట్టే వాళ్ళు ఎక్కడ చూడండి మొత్తం ఇక్కడ నేను అస్సలు ఈ రోజు పొద్దున్న నుంచి ప్రశస్త వాళ్ళు ముట్టుకునిలేను అంటుకునిలేను అన్నట్ల వాళ్ళ అత్త వచ్చేది కాబట్టి వాళ్ళ అత్తకే అంకితం. ఇంక వాళ్ళు ఆడ హోటల్కి వచ్చిన వాళ్ళు అంటారు రోజు హోటల్లోనే అంకితం. వద్దులే అమ్మ చిన్నపిల్లకి వద్దులే, ఇడుస్తుంది ఆమె బండి మీద. వద్దులే మరి ఏతనా మీరు అందరు పోతారు మరి ప్రైజ్ అక్క డోర్ వేసేది వదిన మరి ఇంకా అందరు పాపని అందరినీ ఇంకా పోతాం. రాండి అమ్మ మీరు అక్కడే ఉండరు. అమ్మో ప్రైజ్ అక్క వచ్చా. ట్రాఫిక్ నిన్న గంట సేపు ట్రాఫిక్ జామ్ అయితే మరి
అనమాట. ఇల్లే ఎట్లా పోతారో మా సంగరండి. నువ్వు తొందరగా గ్లోరీ ల్యాండ్ తొందర పోండి మీరు. వెళ్ళి వాళ్ళ ఇంటికాడ అమ్మాయి దగ్గర దర్శనం మేమైతే ఇంకా సగం దారి వేరు రిటర్న్ వస్తుంది మరి. అవి ఇక్కడే మేము అక్కడ పోతున్నాం. అదే కదా వీళ్ళు అక్కడ పోయారే అవ్వ ఎదురు వచ్చి చూడండి పోయింట్రా మీరు ఇంటికాడ కమిటీ దాటింటి ఇంకా ఎదురు వచ్చిందో ఊకొచ్చారు కదా. మా అవ్వ చూడ మమ్మల్ని రమ్మని తిరిగి మాకే ఆటేసుకుని ఎదురు వస్తే ఏం చెప్పాలా, లేట్ అయింది వస్తే మరి అంటుంది. రాకేపాలు టీ తాగదురా. రా టీ తాగదురా, ఆపేసిరా ఆటో. మరి ఏం చేయాలి పాపలతో లేట్ అయ్యింగా. మా ఫ్రెండ్ థ్యాంక్స్ ఎల్లేశ్వరి ఇద్దరు క్యాన్సిల్ చేసారు అనమాట. పండుగ రేపు ఒక్కట్లేదు ఎల్లుండి కదమ్మా అని. తర్వాత ఇంకో దగ్గర పిలుచుకొని పోయి కుట్టండి అంటే ఎట్టాను కానీ ఒక 20 రూపీస్ అటు ఇటు అయినా పర్లేదంటే కుడతాననే. ఇంకా నాది లేదు అవ్వది లేదు అక్కది లేదు, మీ ముగ్గురితోటి కుడతాననేది ఇప్పటికి. మరి నువ్వు ఏం చేస్తావు మమ్మల్ని కట్టుకున్నప్పుడు? రేపు ఇంకోరిని అడుగుతుందంట, ఆమె కుడతానంటే ఇస్తుందంట. మీ ముగ్గురు ఇచ్చేస్తే నీది అల్త జాకెట్ నా అయితే జాకెట్ లేదు ఇంకా వెతకాలి. ప్రశస్త సౌండ్ తగ్గి మాది ఎట్టో చేయండి అమ్మ. నువ్వు లేట్ చేసినాను నీకే పనిష్మెంట్. ఎట్లా ఆయన వచ్చు కదా రేపలన్నీ వచ్చే సరిపోయి ఆడే జాకెట్ల మా బ్లౌజులు అన్నీ వేసి వచ్చేంత వరకు నా కోసం వెయిట్ చేసి ఎక్కించుకొని వచ్చాయి. ఎట్లా రామా ప్రశస్త ఇంట్లో ఫోన్ ఇంట్లో